నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. అధినేతను తప్పు పట్టినంత పని చేశారు. ప్రత్యర్థిపై ప్రశంసలు కురిపించారు. ఏదో యథాలాపంగా ఆ కామెంట్స్ చేశారా, కావాలని అలా అన్నారా? లోపల అసంతృప్తి ఇలా అనుకోకుండా లావాలా తనకొచ్చిందా? ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి వ్యాఖ్యలతో అందరికీ ఇవే అనుమానాలు, సందేహాలు. కేఈ వ్యాఖ్యల్లో అంతరార్థం ఏంటి? కేఈ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అసెంబ్లీ సమావేశాలు ముగిసిన రోజున లాబీల్లో కేఈ చేశారంటున్న వ్యాఖ్యలు సొంత పార్టీలో కలకలం రేపుతున్నాయి. అసెంబ్లీలో ప్రతి విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే స్పందించడం, ఆయనే వివరణలు ఇవ్వడంపై కేఈ అభ్యంతరం వ్యక్తం చేశారు. అలా అన్ని అంశాలపైన స్వయానా ప్రభుత్వాధినేతే మాట్లాడుతూ ఉండడం ప్రతిపక్షాలకు కలిసొస్తుందనేది కేఈ అభిప్రాయం. వేరే వాళ్లకు మాట్లాడే అవకాశమే రావడం లేదని మనసులోని మాటను కుండబద్దలు కొట్టేశారట ఆ సీనియర్ నేత. ఏ టాపిక్ పైనైనా సంబంధిత శాఖ మంత్రి మాట్లాడితే బాగుండేదన్న అభిప్రాయంతో కేఈ ఉన్నారంటున్నారు. మంత్రి నారాయణ తనను తాను నిరూపించుకోవడానికి అసెంబ్లీలో అవకాశం రాలేదని కేఈ విశ్లేషించడం పార్టీలో చర్చనీయాంశంగా ఉంది. అధినేత తీరుపై నెగిటివ్ కామెంట్స్ చేసిన కేఈ ప్రతిపక్ష నేత జగన్ పై ప్రశంసలు కురిపించడం మరింత ఆసక్తికరంగా మారింది. రాజధానికి భూములు ఇవ్వని వారి పక్షాన మాట్లాడి జగన్ షైన్ అయ్యారని కేఈ కితాబివ్వడం కొందరికి మింగుడు పట్టడం లేదట. గత అసెంబ్లీతో పోలిస్తే జగన్ బాగా ఇంప్రూవ్ అయ్యారని విపక్ష నేతకు డిప్యూటీ సీఎంఏ కితాబునివ్వడం టీడీపీలో చర్చకు దారితీస్తోంది. మామూలుగా జగన్ పేరు చెబితేనే టీడీపీ నేతలు ఒంటికాలపై లేస్తారు. అలాంటిది టీడీపీలో సీనియర్ నేత ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అధినేతను విమర్శిస్తూ జగన్ ను ప్రశంసిస్తూ మాట్లాడటం పార్టీ శ్రేణుల్లో కలకలం రేపుతోంది. అలాగని తొందరపాటులో మాట్లాడి ఉంటారనుకోవడానికి కేఈ కృష్ణమూర్తి అనుభవం లేని నేతేమీ కాదు. ఆయన చాలా సీనియర్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమానంగా రాజకీయ అనుభవం ఉంది ఆయనకు. ఎన్టీఆర్ కేబినెట్ లో పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. అందుకే ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు కీలకమైన రెవెన్యూ శాఖ దక్కింది. అయితే కేఈ కొన్నాళ్లుగా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. దానికి కారణం రాజధాని వ్యవహారమే. రాజధాని నిర్మాణం విషయంలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారని కేఈ అసంతృప్తి చెందుతున్నట్లు సమాచారం. ఎప్పటి నుంచో ఉన్న అసంతృప్తిని అప్పుడప్పుడు ఇలా కేఈ బయటపెడుతున్నారని సొంత పార్టీ నేతలే చర్చించేసుకుంటున్నారు. ఇప్పుడే కాదు, కొన్ని నెలల క్రితం రాజధాని విషయంలో కేఈ చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపాయి. విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని ఉంటుందని ప్రభుత్వ పెద్దలు ప్రకటన చేసిన సమయంలో కేఈ వ్యాఖ్యలు పార్టీలో దుమారం రేపాయి. విజయవాడ తాత్కాలిక రాజధానే కానీ శాశ్వతం కాదంటూ కేఈ కృష్ణమూర్తి అప్పట్లో ప్రతిస్పందించారు. బెజవాడ చాలా చురుకైన నగరమని, అక్కడ 500 ఎకరాల ప్రభుత్వ భూమి మాత్రమే ఉందని, అదే కర్నూలు జిల్లాలో అయితే 30,000 ఎకరాల సర్కారు స్థలం అందుబాటులో ఉందని కేఈ లెక్కలేసి చెప్పడం పార్టీకి ప్రభుత్వానికి కాస్త ఇబ్బందికరంగా మారింది. కర్నూలుకు 10 కిలోమీటర్ల దూరంలోనే 5,000 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని తేల్చి చెప్పిన కేఈ రాజధాని విషయంలో భూముల లభ్యతను పరిగణలోకి తీసుకున్నాకే నిర్ణయం తీసుకోవాలని కొత్త మెలిక పెట్టడం అప్పట్లో చర్చనీయాంశమైంది. అప్పట్లో మంత్రి నారాయణను ఇబ్బంది పెట్టేందుకే కేఈ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు అన్న గుసగుసలు వినిపించాయి. ఆయన కామెంట్స్ కూడా నేరుగా మంత్రిని టార్గెట్ చేసినట్లే ఉన్నాయి. ఎందుకంటే రాజధాని నిర్మాణానికి సంబంధించి ఏర్పాటు చేసిన కమిటీకి చైర్మన్ నారాయణే. రాజధాని విషయంలో ఆయనకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడాన్ని అప్పటించే కేఈ జీర్ణించుకోలేకపోతున్నారని అంటున్నారు. ఇప్పుడు కేఈ కృష్ణమూర్తి ఏకంగా చంద్రబాబు వ్యవహార శైలిపైనే తప్పు పట్టేలా మాట్లాడడం పార్టీలో చర్చనీయాంశమవుతోంది. దీనిపై ప్రభుత్వాధినేత స్పందన ఎలా ఉంటుందోనని అంతా ఆసక్తిగా వస్తున్నారు.